మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. ఇలా పొటాటోస్ ఫస్ట్ బాయిల్ చేశాను. సో ఈ పొటాటోస్కి ఒక హిస్టరీ ఉందండి. ఏం లేదు, మేము కేరళ వచ్చాం కదా, ఫస్ట్ డే షాపింగ్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము. పొటాటోస్ నేరకపోయి ఒక కేజీ తీసేసుకున్నాను. దాన్ని ఎలాగైనా మేము వెళ్ళలోపు అయిపోవాలని చెప్పి మా ఆయన పెద్ద రూల్ పెట్టాడు. సో మేము రిటర్న్ అయిపోతున్నాము. దాన్ని ఎలాగైనా వాడేయాలని చెప్పి ఈరోజు దోశలోకి మసాలా దోశ ప్లాన్ చేశాను. మధ్యాహ్నం కూడా పొటాటో ఫ్రై, రాత్రి పొటాటో కర్రీ. నిన్న అయితే చికెన్లో కూడా వేసాను. చికెన్ కర్రీలో కూడా పొటాటోస్ యాడ్ చేశాను. అయినా సరే ఇంకా ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ ఇలా ట్రై చేశాను కళాయిలో వేయడానికి, కళాయి రొట్టి. దాంతో పొటాటో యాడ్ చేద్దాం అనుకున్నాను. మసాలా దోశ అనుకున్నాను, కానీ ఏదో అయిపోయింది. దీంట్లో వర్కౌట్ అవ్వలేదు. తర్వాత వచ్చేసి ఈ పెనం మీద ట్రై చేయాలనుకున్నాను, అది ట్రై చేశాను. ఆఖరికి ఇలాగ అయ్యింది. అమ్ము ఏమో ఏదో బాగుందని చెప్పి క్రిస్పీగా ఉందని తినేసింది. తర్వాత ఫైనల్లీ ఇడ్లీ పెట్టాను అనమాట. ఫైనల్లీ నేను చేసిన పిండి ఇడ్లీకి వర్కౌట్ అయ్యింది. అమ్మాయి అనిపించింది. కానీ బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే లేట్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ లేదని. సో మరి టిఫిన్ ఎలా ఉంది? ఆఖరికి ప్రయోగం చేసి దోశలు అవ్వకపోతే దీన్ని ఇడ్లీ కూడా చేశాను. యాక్చువల్లీ ఇడ్లీ పిండే దోశలాగా ట్రై చేసాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. బట్ ఇడ్లీ అయితే వచ్చింది. కేరళలో రవ్వ డిఫరెంట్గా ఉంటుంది, సో ఇడ్లీ కూడా డిఫరెంట్గానే ఉంది. సో ఎలా ఉంది ఇడ్లీ? ఏంటి మొహంలో పెట్టావు? నువ్వు చెప్పే ఎలా ఉంది? సూపర్. పొడితో తింటే సూపర్. పొడి వెల్లుల్లి కారం వేసుకొని, కర్నూలు స్పెషల్ అనమాట వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారంతో అమ్ము యమ్మిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ తినేస్తుంది. మసాలాని అయితే వేస్ట్ చేయను, మధ్యాహ్నం లంచ్లో అయినా పెట్టేస్తాను వీళ్ళకి.